ఫ్రెండ్స్ మన బస్ అయితే వచ్చేసింది ఇప్పుడు నిజామాబాద్ది. ఫ్రెండ్స్ నేను మీ ప్రణేష్ అని, వెల్కమ్ టు ప్రణేష్ వే టు జెడ్. సో ప్రజెంట్ అయితే మనం బస్ ఎక్కేసినాం. ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళే బస్సు ఇది మంచిర్యాల నుంచి నిజామాబాద్కి అయితే వెళ్తుంది. సో ఈ బ్లాగ్ కూడా మంచిర్యాల టు నిజామాబాద్. ఇప్పుడైతే మనం లక్షపేటలో ఉన్నాం. సో చూడండి ఇప్పుడు లక్షపేట బస్ స్టాండ్కి అయితే వచ్చింది బస్సు. అండ్ నేను కూడా ఎక్కింది లక్షపేటలోనే. ఇప్పుడు మనకు టైం అయితే 9:38 అవుతుంది. నిన్న ఈ బస్సు ఒక 30 మినిట్స్ లేట్ వచ్చింది. ఈరోజు అయితే తొందర వచ్చింది. సో ఎప్పుడు కూడా మీరు డిపెండ్ అవ్వకండి, అంటే బస్సు లేట్ వస్తాయని. ఒకసారి తొందర రావచ్చు, ఒకసారి లేట్ రావచ్చు. సో ఈ బ్లాగ్ అయితే మనకు ఇప్పుడు నిజామాబాద్ వరకు అయితే ఉంటుంది. సో మీకు మెయిన్ పాయింట్స్, అంటే మెయిన్ బస్ అయితే ఎక్కడ అవుతుంది, మన టికెట్ ప్రైస్ ఎంత, ఇది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. మనం లక్షపేట నుంచి వెళ్తున్నాం కాబట్టి మన టికెట్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్కు 200 రూపీస్ అయితే అయింది. ఇదే బస్సు మంచిర్యాల నుంచి నిజామాబాద్కి అయితే 240 రూపీస్ అయితే అవుతుంది ఎక్స్ప్రెస్కి. ఈ బస్సు మనకు మంచిర్యాల నుంచి వస్తుంది కాబట్టి చూడండి ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నది, సీట్లు అన్ని ఖాళీగానే ఉన్నాయి. అంతటితో ఐదుగురే ఉన్నారు, ఎక్కువ లేరు. మొత్తం బస్ అంతా ఖాళీగానే ఉన్నది. మనం పోయేటప్పుడు ఇక ఫుల్ అయితే ఉంటుంది చూడండి, ఎందుకంటే ఇది పోయేటప్పుడు ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆరుగురు నుంచి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ మనం స్ట్రైట్కి వెళ్తే ఆదిలాబాద్కి వెళ్ళే రూటు. సో ఇప్పుడు మనం ఏంటంటే కర్నూలు చౌరస్తాలో ఉన్నాం. కర్నూలు చౌరస్తా నుంచి మనం ఇటు సైడ్ పోవాలి, లెఫ్ట్ సైడ్. వెనక సైడ్ కూర్చున్నాం కదా, బాగా ఎత్తేస్తాను. అది కూడా మళ్ళీ టైర్ పైన కూర్చొని ఉన్నా, అక్కడ లేడీస్ వస్తారు, మళ్ళీ వస్తే లేవమంటారు అని చెప్పి బాధతోటి వచ్చి వెనకాల కూర్చున్నా. ఇప్పుడు మనం రాయపట్నం దగ్గర ఉన్నాం. సో గోదావరి బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం ఇప్పుడు మనం. చూడండి గోదావరి బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే కరీంనగర్ వస్తుంది, ఈ రూట్లో. ఇటు రైట్ సైడ్ పోతే మనకు జగిత్యాల రూట్ అనమాట. ఇదే నిజామాబాద్కి వెళ్ళే రూట్ కూడా. నిజామాబాద్కి మనకు 2 రూట్స్ ఉన్నాయి. అటు నిర్మల్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు. ఇటు నుంచి పోతే కొంచెం దగ్గర అన్నట్టు. చూడండి అటు పోతే కరీంనగర్, సో ఇటు నిజామాబాద్ వయా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 10 అవుతుంది. మనమైతే ధర్మపురిలో చేరుకున్నాం ఇప్పుడే. ఇప్పుడు మనం ధర్మపురి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. సో మనకంటే ముందు వచ్చిన జగిత్యాల బస్సులు ఇక్కడనే వచ్చి ఆగున్నాయి, ఈ లక్షపేట నుంచి వచ్చినాయి. ఇప్పుడు మనం ఉన్నది ధర్మపురి బస్ స్టాండ్. టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. మనము ధర్మపురి బస్ స్టాండ్ నుంచి అయితే ఇప్పుడే వెళ్తున్నాం. నెక్స్ట్ జగిత్యాలే ఎక్స్ప్రెస్ కాబట్టి మధ్యలో విలేజెస్ ఉంటాయి, ఎక్కడ ఆగదు. నేను కూడా మీకు బస్సు ఎక్కడైతే అవుతుందో అక్కడనే చూపిస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నది కల్లేడ. ఇది కల్లేడ ఊరు. నిజానికి ఈ ఊరికి కల్లేడ అని పేరు పెట్టే కంటే కళ్ళు వీడ అని పెడితే బాగుండు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాడి చెట్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా కళ్ళు తాకుంటేనే కనబడుతున్నారు చాలామంది. సో కల్లేడ అనే కంటే కళ్ళు వీడ అని పెట్టారంటే మీరు కూడా ఏమంటారు కింద కామెంట్ చేయండి. టైం ఇప్పుడు 10:47 అవుతుంది. మనం జగిత్యాలకి అయితే చేరుకున్నాం ఇప్పుడే. బస్ స్టాండ్ పోలేదు కానీ జగిత్యాలలో ఉన్నాం ఇప్పుడు మనం. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది జగిత్యాల పాత బస్ స్టాండ్. ఇప్పుడు మనం వెళ్ళేది కొత్త బస్ స్టాండ్కి. ఇక్కడ మంచిర్యాలకు వెళ్ళే బస్సులు మాత్రమే ఎక్కువ వస్తాయి ఇటు సైడ్. కొన్ని బస్సులు మాత్రం ఇక్కడ వచ్చి అవుతాయి. ఎక్కువ శాతం మొత్తం కొత్త బస్ స్టాండ్కి వెళ్తాయి. సో ఇప్పుడే మనం జగిత్యాల బస్ స్టాండ్ వరకు ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇది జగిత్యాల కొత్త బస్ స్టాండ్. అది జగిత్యాల పోయి నిజామాబాద్కి వెళ్తుంది బస్సు. సో ఇప్పుడు టైం మనకు 11 అవుతుంది. సో 11 వరకు మనమైతే జగిత్యాలకు వచ్చేసినాం. ఇంకొకటి ఏంటంటే ధర్మపురిలో బస్సు ఫుల్ అయిపోయింది, ఎక్కువ శాతం లేడీస్ ఎక్కిండ్రు. లాస్ట్ సీట్ వరకు మొత్తం లేడీస్ వచ్చిండ్రు. ధర్మపురిలో బస్సు ఫుల్ అయింది కదా, ఇప్పుడు జగిత్యాలకు వచ్చింది కదా, బస్సు అయితే ఖాళీ అవుతుంది. మరి ఎక్కే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ చూద్దాం మనం. ధర్మపురి కంటే ఎక్కువ జగిత్యాలలోనే బస్సు ఫుల్ అయిపోయింది, సీట్లు మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేదు. మనమైతే ఇప్పుడు జగిత్యాల నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఇది నర్సంపేట నుంచి నిజామాబాద్కి వెళ్ళే బస్సు. ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ 8 ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేడిపల్లి దగ్గర ఉందండి. ఇది మేడిపల్లి బస్ స్టాప్ అన్నమాట. సో జగిత్యాల తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు మేడిపల్లి. ఇక్కడ మన బస్సు అయితే ఆగింది.
టైం ఇప్పుడు 11:30 అవుతుంది. మనమైతే కోరుట్లోకి చేరుకున్నాం చూడండి. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కోరుట్ల లోపలికి. ఇది కోరుట్ల బస్ స్టాండ్. సో 11:30కి మనం కోరుట్లోకి అయితే చేరుకున్నాం చూడండి. కోరుట్ల బస్సులు అన్నిటిలో చూస్తే మొత్తం లేడీసే కనబడుతున్నారు. అసలు జెంట్స్ జర్నీ చేస్తున్నారా లేదని డౌట్ వస్తుంది నాకైతే. ఇది చూడండి, ఇంట్లో 100 మందిలో 90 మంది లేడీసే ఉన్నారు. ఓన్లీ 10 మంది మాత్రమే జెంట్స్ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్. ఫ్రీ బస్ స్కీమ్ అంటే మంచిగా యూజ్ చేసుకున్నారు వీళ్ళైతే. ఏ బస్సులో చూసినా కూడా అంతే. ఇప్పుడు మేమున్న బస్సులోనే అంతే ఉన్నారు చూడండి మీరు. లాస్ట్ సీట్స్ వరకు అయితే కూర్చుంటున్నారు లేడీసే, మొత్తం ఎండింగ్ వరకు. ఏ బస్సులో చూసినా కూడా మొత్తం వాళ్ళే. మనం ఇప్పుడు కోరుట్ల నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మెట్పల్లి వస్తుంది, ఇక తర్వాత ఆర్మూర్, తర్వాత నిజామాబాద్. సో జైత్యాల తర్వాత నెక్స్ట్ బస్ స్టాండ్ మనకు కోరుట్లనే. మంచిర్యాల నుంచి ఈ బస్సు 2.5 గంటలు అయితే జర్నీ చేసింది ఇప్పటి వరకు. కోరుట్లలో ఎక్కడ చూసినా కూడా కార్ కన్సల్టెన్సీలు, అట్లనే వినాయకుని విగ్రహాలు పెద్ద పెద్దవి, తర్వాత గుడులు బాగున్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ఇట్లా ఇవైతే చాలా కనిపించాయి కోరుట్లలో నాకు. సో ఇక్కడ ఈ బిజినెస్ అయితే ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ నుంచి కోరుట్ల నుంచి అయితే ఎక్కువ వినాయకుల విగ్రహాలు తయారయ్యి వేరే సైడ్లకి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. ఒక్కొక్క ఐడాల్ అసలు చూస్తే మన ఒక 1 floor అంత హైట్ అయితే ఉన్నది. ఇప్పుడే మనం మెట్పల్లిలోకి అయితే ఎంటర్ అయినా చూడండి. కోరుట్ల తర్వాత మెట్పల్లి. టైం ఇప్పుడు 11:40 అవుతుంది. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి అయితే వెళ్తాం ఇక్కడ నుంచి. సో ఇదంతా మెట్పల్లి ఫ్రెండ్స్. ఇప్పుడే మనం మెట్పల్లి బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయినాం చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెట్పల్లి బస్ స్టాండ్. సో జనాలు కూడా చాలా మంది ఉన్నారు చూడండి. ఒకసారి చూడండి జనాలు ఎట్లా ఎక్కుతున్నారు. నిజామాబాద్ బస్ వీళ్ళకి రానట్టున్నది చూడండి, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. బస్ మొత్తం ఫుల్ అయిపోతుంది. 2 నిజామాబాద్ బస్సులు వచ్చినాయి, 2 కూడా ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. అసలు గాలి ఆడుతో లేదు, అట్లా తయారైనాయి 2 బస్సులు. మన వెనకాల బస్సు ఉంది, ఇప్పుడు మన బస్సు కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. 100% లేడీసే నిలబడి ఉన్నారు. సో ఇట్లాంటప్పుడు ఒకటి బస్సులన్నీ ఎక్కువ ఉండాలి, లేదంటే ఈ ఫ్రీ స్కీమ్ తీసేయాలి. ఏదైనా ఒకటి జరిగితేనే అందరికి ఈక్వల్గా న్యాయం జరుగుతుంది. ఒక్కొక్కరు సిచ్యువేషన్ చూస్తే ఘోరం. అసలు నిలబడి ఎంతసేపు ఉంటారు. కొంచెం సేపు అయితే తనుకుంటున్నారు, అట్లుంది ఇక్కడ బస్సులో వెళ్ళి. టైం ఇప్పుడు 12:10 అవుతుంది. మనం కమర్పల్లిలో ఉన్నాం చూడండి. కమర్పల్లి బస్ స్టాండ్ అది. బస్సులు ఫుల్ ఉన్నాయి కాబట్టి ఎక్కడానికి ఎవరు ధైర్యం చేస్తలేరు. 2 నిజామాబాద్ బస్సులే, అది నర్సంపేట డిపో, ఇదే మంచిర్యాలది. టైం ఇప్పుడు 12:40 అవుతుంది. మనం ఆర్మూర్లోకి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. ఫ్రెండ్స్ టైం 12:50 అవుతుంది. మనం ఆర్మూర్ బస్ స్టాండ్కి వచ్చాం చూడండి. సో ఇదే ఆర్మూర్ బస్ స్టాండ్. ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, నిర్మల్, ఆర్మూరు, ఆదిలాబాద్, సూపర్ లగ్జరీ, నిజామాబాద్ టు వేములవాడ, నిర్మల్, తర్వాత ఇది మంచిర్యాల చూడండి. ఆర్మూర్ బస్ స్టాండ్ ఇది. మనం ఆర్మూర్ బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 1:25 అవుతుంది. సో ఇప్పుడే నిజామాబాద్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదంతా నిజామాబాద్ సిటీ. ప్రజెంట్ అయితే మనం ఉన్న నిజామాబాద్ డిస్టిక్లో.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నది నిజామాబాద్ బస్ స్టాండ్ రూట్ అన్నమాట ఇది. సో ఇటు సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది, దీనికి ఆపోజిట్లో మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. టైం అయితే మనకు 1:30 అవుతుంది. సో ఇదే నిజామాబాద్ బస్ స్టాండ్. సో ఇప్పుడు మనం నిజామాబాద్ బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయింది అండి. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 1:36 అవుతుంది. మనం నిజామాబాద్ బస్ స్టాండ్లో అయితే దిగేసినాం. ఫ్రెండ్స్ మొత్తానికి మనకు మంచిర్యాల టు నిజామాబాద్ బ్లాగ్. సో నేను ఎక్కింది లక్షపేటలో, కానీ ఎక్కిన బస్సు మంచిర్యాల కాబట్టి సో బ్లాగ్ అయితే మంచిర్యాల టు నిజామాబాద్ అని ఉంటుంది. సో కరెక్ట్గా మనకు లక్షపేట నుంచి నిజామాబాద్ వరకు అయితే 4 hours టైం పట్టింది. అంటే మనం ఎక్కింది 9:30కి, ఇక్కడికి వచ్చేసరికి 1:30 అవుతుంది. నెక్స్ట్ వెళ్ళేది నిజామాబాద్ రైల్వే స్టేషన్కి. సో ఈ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైన్ అయితే ఎక్కి మనం ముంబైకి అయితే వెళ్ళాలి. సో ట్రైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సికింద్రాబాద్లో ఉంది ట్రైన్. మనకు వచ్చేసరికి ఇంకొక 1.5 hour టైం అయితే పడుతుంది. సో ఆ లోపు వీలైతే మనం తిని ట్రైన్ అయితే ఎక్కేద్దాం.